సంతోషంగా ఉంది. అది అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవాలని ఉంది, కానీ ఇప్పుడు కుదరక మేము వెళ్ళటం లేదు. అందుకని చాలా సంతోషంగా ఉంది అక్కడ దేవుని పెడుతున్నందుకు. ప్రతిష్ట జరగడం వల్ల మన అంటే దేశ ఖ్యాతి కూడా విశ్వవ్యాప్తంగా అవుతుందండి. అవును, చాలా బాగా పెరుగుతుంది, బాగుంటుంది కూడా మనకి అంత అన్ని విధాలుగాను అని మేము అనుకుంటున్నాం. ఈ కళ నెరవేరేదానికి కారణం ఎవరనుకుంటున్నాం అంటే మోడీ గారు. మోడీ గారి వల్లే కదా అది అవుతుందేమో అని మేము అనుకుంటున్నాం. మోడీ గారి వల్లే కదా అక్కడ అవుతుంది. ఇంటి దగ్గర ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? వారు చెప్పారు, వాళ్ళు వచ్చి చెప్పి అక్షంతలు ఇచ్చారా ఇంటికి? మాకు ఇంటికి అక్షంతలు రాలేదు. అదే అక్కడ కార్యక్రమాలు కొన్ని చూస్తున్నారు, న్యూస్ పేపర్ కావచ్చు అని చూస్తున్నారు. ఆ రోజు ఒక 5 దీపాలు పెట్టాలని చెప్పారు. పెడతాం, 22వ తారీఖుని పెట్టమన్నారు. 5 దీపాలు పెడతాం. మాకు ఒక ఆమె ఇచ్చింది కొన్ని, ఓకే 4 ఇన్ని కొంచెం గింజలు బియ్యం ఇచ్చారు. అవి మేము ఇంటి దగ్గర పూజ దగ్గర పెట్టుకున్నాం. ఇంటికైతే ఎవరో రాలే అక్షంతలు పట్టుకొని, కానీ ఏ గుళ్ళన్నీ ఇస్తారేమో అని అడుగుతున్నాం. ఈ గుళ్ళో ఇస్తారండి. అదే చాలా హ్యాపీగా ఉంది. అది ఎప్పటి నుంచో ఫైట్ చేసారు కదా తన కోసము. ఎట్లాస్ట్ చనిపోయారు, ఎట్లాస్ట్ ఇక అది కట్టిరు. అది మోడీ గారి వల్లనే వచ్చింది మొత్తం కొంచెం. సో ఎట్లాస్ట్ కొంచెం ప్రౌడ్గా ఉంది అనమాట. అట్లా హిందూగా కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ త్వరలో కొంచెం ప్లాన్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళడానికి. రామునికి గుడి కళ నెరవేరబోతుంది, ఏమనిపిస్తుంది అంత ఒక హిందూగా? మాకు హిందూగా అయితే ధర్మం గురించి మేము పోరాడతాం అన్న. మాకు మంచిదే, మొత్తం గురువు గురించి ఎంతవరకైనా పోరాడతాం. అంటే ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి కొట్టాడిరు, 500 సంవత్సరాల నుంచి దాడులు జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఇప్పటికీ కళ నెరవేరడానికి కారణం ఎవరనుకుంటున్నారు? నరేంద్ర మోడీ కారణం. మోడీ, మన రాధా సింగ్ వీళ్ళందరూ కొట్లాడిరు అన్న. ఆ గుడి కారణం ఇప్పుడు రావడానికి కారణం కూడా వీళ్ళే అంతా. ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి రాను అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కొందరేమో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా మేము వస్తామని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవి అయితే గుళ్ళు కూలగొట్టడానికి ఉంది. కానీ గుళ్ళ గురించి, ధర్మం గురించి పోరాడింది హిందూస్, పోరాడింది బీజేపీ. ఇప్పుడు అంతవరకు ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్ అయితే గుళ్ళు కూలగొడతారు, గుళ్ళు మొత్తం నాశనం చేస్తారు. వాళ్ళ మస్జిద్లో అన్ని రోడ్ల మీద ఉన్నాయి కూడా ధర్మం గురించి పోరాడరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దర్గాలు వాళ్ళకే కావాలి. మన గుడి ఇప్పుడు ఇక్కడ రోడ్డుకు ఉంది, అడ్డం ఉందంటే కూలగొడతారు. వాళ్ళేదో మస్జిద్ ఇక్కడ రోడ్డుకుంటే కూలగొట్టారు కదా అన్న. అదే మేము పోరాడుతున్నాం, మా గుడి గురించి మేము పోరాడుతాం, వాళ్ళ గురించి వాళ్ళు పోరాడతాం అంతే. పోరాడట చాలామంది చనిపోయారు. మాకేందంటే ధర్మం ఒకటే కావాలి. మా హిందూస్ ఎట్లా అంటే గుడుల గురించి, ధర్మం గురించి పోరాడతాం, వేరే దాని గురించి పోరాడము. జై శ్రీరామ్. హ్యాపీగా ఉంది, మన దేశ ఖ్యాతి పెరుగుతుంది, మన దేశం మంచిగా పుణ్య కార్యక్రమాలు నడుస్తున్నాయంటే అందరికీ మంచిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ జన్మభూమి నిర్మిస్తున్నందుకు అందరు ప్రజల తరఫున నమస్కారం. అంటే ఎన్నో రోజుల నుంచి చాలా మంది కొట్లాడారు, చాలా మంది చేశారు. ఇక మనకు రాజకీయంగా వద్దు, మనశ్శాంతి కలగాలని దేశం మొత్తం వద్దనుకుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది వేరే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని కాదు, మనకు మనసులో నుంచి ఒక ప్రత్యక్ష కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నట్టు ఎందుకు ఆలోచిస్తలేదు? ఇక అది ఆలోచించి వాళ్ళ మనసులో కూడా అందరికీ రావాలి. హిందూగా ఏమనుకుంటారు? మీరు దైవంగా హిందువుగా ఉండి హిందువులకు పండుగకి ఎందుకు పిలిస్తే వస్తలేరు? ఒక పండుగల దేశం మొత్తం ఒక మంచి కార్యక్రమాన్ని ఎందుకు వాళ్ళు రావడానికి? నేనైతే ఇప్పుడు గుడి, నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి నేను గుడి దగ్గర ఉన్నాను. ఏ రాజకీయంగా మనము మనసులో రాదు. మీరు రాజకీయాలు వద్దంటారు, వాళ్ళు రాజకీయాలు తీసుకుంటా అంటారు. మరి అది మనము చెప్పలేము. ఎందుకంటే ఎవరికైనా మనసులో నుంచి ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చినాము, మంచిగా నవ్వుతా ఒక నమస్కారం చేసుకుంటే అది ఒక మనశ్శాంతి. అదే ఒక అయోధ్య నిర్మిస్తున్నందుకు మొత్తం తరపున మనకు కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం తెలియదా? అది అందరికీ తెలవాలి. ఇక అది మనము ఏం చెప్పలేము. ఎందుకంటే వ్యక్తిగతంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా రావాలనుకుంటారు, అందరు రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ అని కాదు, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కలిసి జై శ్రీరామ్, అది మా కోరిక. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా ఇది ప్రతిష్ట వల్ల మన ఖ్యాతి కూడా, మన కల్చర్ కూడా దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అన్నీ పెరుగుతుంది. మనశ్శాంతి ఉంటే ఎక్కడికైనా వెళ్తుంది. మనశ్శాంతి, మనిషికి మనశ్శాంతి ఉందంటే అన్ని జయాలే కానీ అపజయాలు ఉండవు. మనకు మనశ్శాంతి మెయిన్ ముఖ్యం. అదే దేవుని ద్వారా మనకు మనశ్శాంతి వస్తుంది. అది మన జై శ్రీరామ్, జై హనుమాన్, జై మాత. ఈరోజు హిందూ ధర్మాన్ని చాటి చెప్పినట్టే ఒక నరేంద్ర మోడీ గారికి ఇది ఒక కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందు విధంగా అంటే మనకి రామ మందిరం కట్టడం చాలా అదృష్టంగా ఉంది.
ప్రతి ఒక్కరికి ఇండియా లెవెల్లో అక్షంతలు పంపించారంటే ఆ సంస్థకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందు విధానంగా అంటే ఈ యొక్క రామ మందిర నిర్మాణం ప్రతి హిందువుకి ఒక ధర్మాన్ని కాపాడిన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపాలని పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరే, ఇన్నింటికి నెరవేరబోతుంది. చాలామంది చనిపోయారు, చాలామంది చాలా కోర్టు కేసులు అయినాయి. మీకు ఇప్పటికి నెరవేరింది కళ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంకా ఎలా మన దేశ ఖ్యాతి కూడా ఈ నిర్మాణం వల్ల ఇంకా పెరుగుతుంది అంటారు. మన కల్చర్ ఇంకా పెరుగుతుంది అంటారు. అవునండి, డెవలప్మెంట్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది అని చెప్పేసి హిందూ సాంప్రదాయం కూడా పెరుగుద్ది అని చెప్పి ఫీలింగ్. ఎవరు దీనికి కారణం అనుకుంటున్నారు? దీనికి మోడీ గారేనండి. అంతా మోడీ గారు 10 years నుంచి పాపం చాలా ఎఫర్ట్ పెడుతున్నారు ఆయన. ఎవ్రీథింగ్ బాగుంటుందండి. ఎప్పుడైనా అంటే అక్షంతలు వచ్చాయా 90కి? వచ్చినాయండి. మాది అటు సైడ్ భీమవరం అండి, అక్కడికి వచ్చినాయి ఆల్రెడీ. ఎప్పుడు వెళ్దామనుకుంటారు అన్న? 20 సండే బయలుదేరదామని ప్లాన్ అండి. సండే బయలుదేరి. ప్రౌడ్ మూమెంట్ అంటే మోడీ ఆయన పరిపాలన చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచే అనుకుంటున్నా కదా, ఇప్పుడు కట్టడం చాలా ఆనందంగా ఉంటుంది. అక్షంతలు వచ్చాయా 90కి? వచ్చాయి మేడం. ఎలా ఉందన్న అక్షంతలు రావడం, రాముని కళ నెరవేరడం? హిందూయిజం స్ప్రెడ్ అవుతుంటే అంతకంటే మించిన ఇంకా ఆనందం ఏం కావాలన్న. చాలా ఇటు అంటే కట్టడం కావచ్చు, దానివల్ల ఇంకా మన దేశ ఖ్యాతి కూడా పెరుగుతుంది. ఆ ముహూర్తం వల్ల కూడా దేశ ఖ్యాతి ఇంకా అని చెప్పేసి అంటూ ఉన్నారు. పెరుగుతుంది ఇంకా చాలా. మోడీ పరిపాలన కంపల్సరీ పెరుగుతుంది. మన కల్చర్ కూడా చాలా, మన కల్చర్ అండ్ ట్రెడిషన్ అంతా పెరిగిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూస్తుంటే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు రాము అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ రాము అని చెప్పింది. కాంగ్రెస్ ఉన్నటువంటి కొంతమంది మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ కాదని మరి సపరేట్గా వస్తామని చెప్పి కొంతమంది అంటారు. దీన్ని ఎలా చూడవచ్చు? మన భక్తి అది మన హిందూయిజం. మన భక్తి అంటే మామూలుగా అందరం కోరుకుంటాము. ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి రావాలని అందరం అనుకుంటాం. వాళ్ళు అంటే పంపించాల్సింది పోయి ఇలా రాము అని చెప్పడాన్ని ఎలా చూడవచ్చు? రాము అని చెప్పడం అది ఇక ఏమంటాం, వాళ్ళ మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? మోడీ పరిపాలనలో ఉన్నంత వరకు హిందూయిజం స్ప్రెడ్ అవుతుంది. అది చాలా ఆనందం అంతే కదా. రాముడి గుడి కట్టడం వల్ల అందరికీ, మన హిందూ సమాజానికే చాలా బాగుంటుంది. మేము అనుకున్నంత సాయిగా మేము ఊహించలేదు. ఇది ఎన్నో అందరూ కలలు కన్నటువంటి ఒక రామాలయాన్ని చాలా బాగా జయప్రదం చేసినటువంటి మోడీ గారికి మన హిందూ ధర్మం ప్రకారం అన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి. అదంతా జయప్రదంగా చేయాలని చెప్పి మేము ఎల్లమ్మవారి ఆధీనంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ అక్షంతలు ఇంటింటికి తప్పకుండా ఇంటింటికి చేరుకుంటున్నాయి, అందరికీ అందుతున్నాయి. పోవడం అనేది సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్లిక్ అంతా వెళ్తున్నారు తప్పకుండా. ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి మామిడిపల్లి నుంచి పెద్ద లడ్డు కూడా తయారు చేసి అక్కడ అయోధ్య వరకు చేరుకుంటారు అని చెప్పి తలుపులు అన్నీ చేస్తున్నారు. మంచి బాధలు తప్పకుండా చేస్తున్నారు. చాలా బాగుంటుంది. తెలంగాణ నుంచి ఇవన్నీ పోవడాన్ని తెలంగాణ చాలా బాగుంటుంది. మన తెలంగాణ నుంచి పోవడం అది పెద్ద గొప్ప గౌరవిస్తున్నాం మనం. ఫండింగ్లో కూడా మనది కూడా టాప్ 2లో ఉందంట. అవును, అది కూడా బాగా 200 కోట్ల పైగా. అవును, జరుగుతుంది. మనకు అప్పుడు అయోధ్య గడపడప్పుడు కూడా మన తెలంగాణ నుంచి చాలా మంది పోయారు. చాలా మంది దెబ్బలు తగడము, ఖర్చు చాలా మంది పోయారు. చాలా బాగా జరిగింది. అదంతా జయప్రదం జరుగుతుంది. మనందరికీ మంచిగా బాగా జరుగుతుందండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఏమనిపిస్తుంది? హిందువుల కళ ఇన్నాటికి నెరవేరబోతుంది. చాలా ఆనందంగా ఉందన్న. ఫస్ట్ మోడీ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి మనము. ప్రతి ఇంట్లో రాముడి భక్తులు ఉన్నారు. నేను కూడా చాలా పెద్ద రాముని భక్తుని. మన తెలంగాణ నుంచి ఫండ్స్ వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యువకులే దీనికి కారణం అంటారు. అవునండి, నేను ఫండ్ వేసానన్న. అలాగే చాలామందికి చెప్పాను, మా ఊరు నుంచి వేశారు. చాలా ఆనందంగా ఉంది. స్టేట్లో అయితే, సెంటర్లో అయితే బీజేపీ రావాలన్న మళ్ళీ ఈసారి కూడా. అలాగే రాజాసింగ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. చాలా కాంగ్రెస్ వాళ్ళు మాత్రము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు, వాళ్ళు ఏమో రాము అని చెప్పి చెప్తా ఉన్నారు. హిందువుల మనోభావాలు వాళ్ళకి పట్టాయా? హిందువుల మనోభావాలు అనేది అది దాని గురించి అయితే ఏంటంటే బీజేపీ అయితే ఒక పర్సన్గా ఇప్పుడు వాళ్ళు ప్రతి పార్టీ రావాలి, అది
ఇప్పుడు మెజార్టీ పీపుల్ యొక్క ఆత్మకు అంటే వాళ్ళకి సంబంధించింది అది. అవును. ఒక పార్టీగా వాళ్ళు కూడా అందరితో కలిసి చూస్తే ఉండాలి. పార్టీగా వేరే ఉన్నా కానీ దేవుని విషయంలో మాత్రం అందరూ ఒకేలా ఉండాలన్న రావాలి కదా, మళ్ళీ రావాలి అందరూ కలిసి. కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించాలి కదా ప్రతినిధి. అవును, పంపించాలి. మరి ఇప్పుడు పంపించడం వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకి పట్టవు, ఏం చేస్తాము కానీ నాకైతే చాలా ఆనందంగా ఉందన్న. వెళ్ళాలనుకుంటున్నా, కాకపోతే రష్ ఉంది. 2 monthsలో వెళ్తా అయోధ్యకి. అలాగే జై శ్రీరామ్ అన్న. అలాగే ఎక్కడెక్కడైతే ఇలా ఉన్నాయో అన్ని టెంపుల్స్, రామ మందిరాలు ఎక్కడైతే కూలగొట్టారో మళ్ళీ కట్టించాలని మళ్ళీ మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ గారి ప్రభుత్వం మంచి చేస్తున్నట్టు, హిందూయిజం మంచిగా అనిపిస్తుంది. రాముని ఎప్పటి నుంచో కోరిక అది కలవరినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్షంతలు వచ్చినాయి మాకు తెలిసిన వాళ్ళ చుట్టాలందరికీ కూడా వచ్చినాయి. ఏమనిపిస్తుంది అన్న అక్షంతలు రావడం? మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రక్షిప్తం దేవుడే ఇంటికి వచ్చినట్టు అనిపించింది. అంటే గుడి కట్టడం వల్ల మన ఖ్యాతి కూడా విశ్వవ్యాప్తంగా. అవును, బాగుంది చాలా బాగుంది. అంటే అంతా ఎప్పుడు వెళ్తురు అన్న? ఇప్పుడు వెళ్ళాలి అంటే ఈ 2-3 నెలల తర్వాత పోదామని. ఇప్పుడు రష్ ఉంటుంది కదా, అందరు ఇప్పుడే పోతారు కదా. 2-3 months తర్వాత పోదామని ప్లాన్ ఉంది. అమ్మ వాళ్ళని తీసుకుని పోవాలి. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఏం చేస్తారమ్మా? మీకు నేను హౌస్ వైఫ్ అండి. అంటే చెప్పారు కదా దీపాలు పెట్టండి. అవునవును, 22nd రోజు పెట్టమని చెప్పారు. అక్షింతలు ఇచ్చారు ఇంటికి, ప్రతి ఇంటికి ఇచ్చారు. చాలా బాగుంది. దేవుడు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేము చాలా. జై శ్రీరామ్. 500 సంవత్సరాల తర్వాత మన రాముడు మన ఇంటికి వస్తుందంటే ఎంత అదృష్టం ఉండాలి మనకందరికీ. 22 తారీఖున అందరూ 5 దీపాలు పెట్టాలి మనం. చాలా మంచిది ఇది రావాలంటే. ఎందుకంటే మన పూర్వజులు ఇంత కష్టపడి మన రాముని గుడి స్వాధీనం చేసుకున్నారు. ఇంకోటి మన దేశానికి చాలా మంచిది ఇది. అదే మన దేశ కల్చర్ కూడా మారే ఛాన్సెస్ కూడా ఉంది. దేవుని దయ వల్ల ఏమైనా చమత్కారం జరిగితే ఇంకా మంచిది ఉంటుంది మనం అనుకుంటున్నాము. ఎందుకంటే మన గొప్పతనం రాముడు రావాలంటే మనకు చాలా మంచిది. అందరు దయచేసి అందరూ 22 తారీఖున 5 దీపాలు పెట్టాలి. 2 కడప దగ్గర, 2 బయట, ఇంకోటి దేవుని దగ్గర 2, ఇంకోటి తులసి చెట్టు దగ్గర 1 దీపం పెట్టేసి మంచి పూజ చేసుకుంటాలి. అందరికీ మనం తెలియజేయాలి. ఈ సెక్యులర్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రాము అని చెప్పేసి అంటారు. వాళ్ళది ఏం చెప్పలేము. అది ఇది పాలిటిక్స్ పక్కకు పెట్టేసేయాలి. వీళ్ళందరూ పాలిటిక్స్కి అడ్డం చేస్తున్నారు. ఇది రాముడు ఒక్కొనికి సంబంధించింది కాదు. ఇది మొత్తం మన హిందూ సమాజానికి సంబంధించింది. ఇది పాలిటిక్స్ ఆడితే వేరే విధంగా ఉంటుంది. ఇది దీంట్లో పాలిటిక్స్కి మనం ఇన్వాల్వ్ చేయొద్దు. మన లోపల మనం హిందూ, మన ధర్మం అనుకొని మనం రావాలి. ఇక పాలిటిక్స్ చేసుకుంటూ ఉంటే అది తప్ప. అది పార్టీ పక్కకు పెట్టేసి నేను హిందూగా పుట్టిన, హిందూగా సస్తా అని మనం పొంగట రావాలి. అంటే ఈ కళ నెరవేరే కారణం 5 సంవత్సరాల నుంచి ఇప్పటి కళ నెరవేరింది. దాని కారణం ఎవరనుకుంటున్నారు? కారణం అంటే మన సంకల్పం, మన ధైర్యం. ఒక అడుగు మనం ధైర్యం పెట్టి కొట్లాడారు, చాలామంది కొట్లాడారు. అది మొత్తం చరిత్ర మనకు అక్కడ మనం భూమిలోకి వెళ్ళి తీస్తే తెలిసిపోతుంది మనకు మన రాముడు ఎక్కడ పుట్టిండు. మనం స్వయంగా అయితే తెచ్చి పెట్టలేం కదా. అది చెప్తుంది మనకు. సైంటిస్ట్ వాళ్ళందరూ సెర్చ్ చేసినాకనే మనకు వచ్చింది కదా. తెలంగాణ నుంచి కూడా పాదాలు, లడ్లు అన్ని పంపిస్తూ చాలా పోయినాయి. మేము అందరికీ ఇంటికి వెళ్ళి అక్షంతలు పంచినాం. ఇంకోటి అందరికీ తెలియజేసినాము దీపాలు పెట్టాలి, మంచి ఘనంగా పూజ చేసుకుంటాయి. కొంతమంది అన్నదానాలు కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా భజనలు అవి చేస్తున్నారు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.